హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కాచిగూడకు వచ్చేసాము. అంటే కాచిగూడ నుంచి మనకు యశ్వంత్పూర్, బెంగళూరు యశ్వంత్పూర్కి యశ్వంత్పూర్కి ఉన్నది. ఇదైతే మనకు 140కి వస్తున్నది. మొత్తం స్టేషను మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే ఇది 140కి ఉన్నది. ఇది మీకు చూపిస్తున్నది అంటే స్క్రీన్లో. ఇప్పుడు మనకు ట్రైన్ వస్తుంది. ఇప్పుడు మన అది యశ్వంత్పూర్ బెంగళూరు నుంచి మన కాచిగూడ నుంచి బెంగళూరుకి పోవడానికి. బెంగళూరులో యశ్వంత్పూర్ అని ఒక జంక్షన్ ఉంటుంది. మా జంక్షన్ వరకు మనకు డైరెక్ట్ మనకు మైసూర్కి ట్రైన్ దొరకలేదు కాబట్టి మీకు యశ్వంత్పూర్ నుంచి మళ్ళా యశ్వంత్పూర్ అంటే బెంగళూరు టు మళ్ళీ మైసూర్కి మనకు ఒక 4 కిలోమీటర్స్ వచ్చి 140 దాకా ఉంటుంది. ఇంకొంచెం 4 అవర్స్ 3 అవర్స్ జర్నీ ఉంటుంది. అక్కడ కూడా చూపిస్తాను. థర్డ్ ఏసీ బుక్ చేశాను. ఎందుకంటే మనం లాంగ్ జర్నీ చేస్తున్నాం కదా, కొంచెం ఇబ్బంది అవుతుంది మనకి. ఇట్లా తెలిసి అవుతుంటుంది అంతా ఆగం అవుతుంటుంది అంట. నార్మల్గా పోతే అట్లా 7 అవర్స్ 8 అవర్స్ 13 అవర్స్ చూపిస్తుంది మనకు. ఉండొచ్చు మా ట్రైన్లో పోతే. వచ్చేసాము. ఇప్పటికైతే మనము యశ్వంత్పూర్ దగ్గరలో ఉన్నాము. ట్రైన్ చూసారు ఎట్లుందా. ఏంటంటే ఇది కొంచెం చాలా కష్టపడ్డానంట. నా దగ్గర సెల్ఫీ స్టిక్ ఇట్లా ఏది లేకుండా సరే కానీ బయట ఫోన్ పెట్టేసి తీసిన. ఇది ఎట్లుంది చూసారు కదా. ఇక్కడ ఎందుకంటే జంక్షన్ దగ్గర జామని చెప్పి ఆగింది. ఇది మనం యశ్వంత్పూర్లో దిగేసి నేను ఆటో మాట్లాడుకొని వెళ్తుంది. ఇది యశ్వంత్పూర్ బెంగళూరు. ఇది కూడా యశ్వంత్పూర్లో ఒక జంక్షన్ బెంగళూరు. చూడండి ఏమున్నది కదా. అదే ఒక బస్ స్టేషన్ ఉంటుంది అక్కడ. ఈటీసీ బస్ స్టేషన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి మనం. ఆటో అతను కడిగితే తీసుకెళ్తుండు. చెప్పమంటే ఎంత అంటే మామూలుగా 220 ఏమో ఛార్జ్ వచ్చి ఇస్తాము అక్కడ నుంచి. ఇక్కడ ఇది ఏంటంటే బెంగళూరు రాజాజీ నగర్ అంటారు దీన్ని. ఎందుకంటే ఇక్కడ మొత్తము చెట్లు చాలా ఉన్నాయి. ఇక్కడ చాలా పెద్ద పెద్ద చెట్లు. ఎట్లా అంటే వీళ్ళ చెట్లు తీసేస్తలేరు. ఇక మన సైడ్ అయితే తెలంగాణ సైడ్ ఏమో చెట్లు తీసేస్తారు కదా, రోడ్డు మీదకి వస్తాయి. కానీ ఇక్కడ అట్లా లేదు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఒక టెంపుల్ ఉన్నది. కూడా సిగ్నల్ పడ్డది. ఆపినాను ఇక్కడ. అక్కడికి వెళ్ళినాము. ఆ తర్వాత ఇది సేవాశరం నగర్ ఇది అంటారు బెంగళూరులో. ఇక్కడ రోడ్లు కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే ఇది మనకు కనిపిస్తలేదు కానీ సూపర్ ఉన్నది కదా. ఇది చూడండి, అపార్ట్మెంట్లు కూడా చాలా చాలా పెద్దగా ఉన్నాయి. ఇదేమంటారు ఇది ఏదో షాపింగ్ మాల్ లెక్క ఉన్నది. ఇది ఆ పేర్లు మనకు చదవడానికి రాలే. కన్నడ ఉన్నది కదా. ఇంగ్లీష్ చదవాలంటే ఇంగ్లీష్ లేదు. ఈ ఫ్లైఓవర్ చూడండి, రౌండ్ ఉన్నది. ఇది అవుటర్ రింగ్ రోడ్ లెక్క రౌండ్ ఉన్నది. కాకపోతే రోడ్లు మాత్రం చాలా పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కడ జమ అవుతలేదు అసలు. ఇట్లా జమ కావట్లేదు. మస్తు చూసిన నేను. ట్రాఫిక్ ఏడా చూడు అవుతలేదు. దబ్బా వెళ్ళిపోతూనే ఉన్నాయి. అదే ఇక్కడ బస్ స్టేషన్ దగ్గరకు వస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే బస్ స్టేషన్ దగ్గరకు పోయి మనం బస్సు ఎక్కేసి మళ్ళీ మనం మైసూర్కి వెళ్ళాలి. కాకపోతే ఆటో ఇక్కడ దించిండు. ఇక్కడ ఆపుతాను. ఇట్లా మళ్ళీ మైసూర్కి మైసూర్కి పోవాలి. ఎట్లా అంటే అక్కడ డిస్ట్రిక్ట్ బస్సెస్ ఆగుతాయి, అక్కడికి వెళ్ళండి అని చెప్పిండు. మళ్ళీ అదే ఆటో అన్నట్టుగా మాట్లాడేసి మళ్ళీ ఎక్కిన. ఇప్పుడే బస్సు ఎక్కిన. చూడండి, మైసూర్కి బయలుదేరినవి. ఒకే రోడ్ అండి. కాకపోతే చాలా ఫాస్ట్గా వెళ్తుంది డ్రైవర్. కొంచెం మజా ఉందనుకోండి ఫీలింగ్. ఎందుకంటే మైసూర్ దాకా ఒకటే మధ్యలో ఏడా గ్యాప్ లేకుండా ఉన్నది. ఇట్లా పోతూనే ఉన్నది. ఇంకా ఇదేదో మెడికల్ రీసెర్చ్ ఉన్నది. ఇదో మెడికల్ కాలేజ్ లెక్క ఉన్నది. నాగాయందు హిల్సా ఏదో అంటారు దీన్ని. నాగాయందు హిల్స్ అనుకుంటండి. చామరాజ్పేట్ హిల్స్. అదే నయాంద హిల్స్ అంటారు. ఇది పేర్లు అంటే నాకు చదవడానికి రాలేదు, కానీ కొన్ని రాసుకొని మీకు చెప్తున్నాను. ఎట్లా అంటే మీకు కూడా సర్చ్ చూశాను. అక్కడ మనకు ఇక్కడ ఒకటి జూ పార్క్ లెక్క ఒకటి. బస్ స్టేషన్కి వచ్చాము. మైసూర్ బస్ స్టేషన్కి వచ్చాము. ఎందుకంటే వీడియో తీయలేకపోయినాను. మైసూర్ బస్ స్టేషన్ ఇది. మేము వచ్చేసరికి నైట్ అయింది. ఆల్రెడీ 4:30కే ఎక్కినాము.
ప్రొజెక్ట్ 5 అయింది, వచ్చేసరికి 7:30 ఏమైంది. ఇక్కడ లాడ్జ్లు ఉందామని లాడ్జ్లు చూస్తున్నాం, కానీ లాడ్జ్లు దొరకట్లేదు, రూమ్ లేవని చెప్పాడు ఆయన. అడిగితే కానీ ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర అయితే రూమ్కి తీసుకెళ్ళండి, ఇక్కడ ఆటోలో తీసుకెళ్ళాడు, బస్ స్టాండ్ పక్కన ఉంటుంది, తీసుకెళ్ళండు. సజెషన్ చేస్తున్న రూమ్ బాగుంది. ఈ రూమ్ నుంచి ఇక్కడ ముందుకు వెళ్తే ఒక క్లాక్ టవర్ ఉంటుంది కదా, ఆ క్లాక్ టవర్ ముంగట్నే మైసూర్ ప్యాలెస్. అంటే ఇప్పుడు నైట్లో చూపిస్తాను మీకు మైసూర్ ప్యాలెస్. నైట్లో అంటే మనం మార్నింగ్ లేచిపోయి మనం మార్నింగ్ తర్వాత మళ్ళీ ఒక ట్రావెల్స్ మాట్లాడుకున్నాం, వాళ్ళ దగ్గర మొత్తం ప్యాకేజ్ మాట్లాడుకున్నాము. అంటే అంటే ఒక డేకి మొత్తము పర్ పర్సన్కి పర్ హెడ్కి 300 ఛార్జ్ చేసిండు, కానీ చాలా బాగుంది. కాకపోతే ఓన్లీ బస్ ఛార్జెస్, అక్కడ పోయిన తర్వాత మనమే అని ఏమైనా టికెట్స్కి ఏమైనా టికెట్ తీసుకోవాలంటే లోనికి పోనీకి మన ఫుడ్ ఖర్చు అంతా మనదే. కాకపోతే అక్కడ బస్ ఛార్జెస్ అన్నీ దింపుతాడు. మనకి ఎప్పటి నుంచి 11 దాకా చూస్తాం, మార్నింగ్ 8:30 తీసుకుపోయి నైట్ 9 వరకు అయిపోయిందని చెప్పిన ప్రోగ్రాము. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది మహారాజా కోట, మైసూరు నజర్బాద్, మైసూరు నజర్బాద్ అంటారు. రూమ్ కట్టినాక మైసూరు నజర్బాద్ మీకు దగ్గర వెళ్ళి చూపిస్తాయి. ఇప్పుడు ఇంకా నైట్లా మనకు అంటే అలో చేయనారట లోపలికి, ఏమైనా విఐపీ వాళ్ళు ఎవరైనా వస్తేనే తప్ప, అది కూడా మరీ పెద్దవాళ్ళు వస్తున్నాయి తప్ప విఐపీలు అంతకు మించి ఎవరు లోపలికి ఎంట్లేదట. మీకు ఇప్పుడు దగ్గర వెళ్ళి చూపిస్తా. మీకు పక్క పంట ఒక టెంపుల్ కూడా ఉంది, హనుమాన్ టెంపుల్, శివాలయం అనుకుంటా ఉన్నది. అది ఇక్కడ గేట్ కనబడుతుంది, ఇక్కడ లోపలికి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి లోపల రాజ్మహల్కి మైసూర్ కోటకు పోవాలంటే, మైసూర్ ప్యాలెస్కి పోవాలంటే ఇట్లకని పోవాలి. ఇట్లా మైసూర్ ప్యాలెస్ దగ్గర ఇది ఇక టెంపుల్ చూడండి మీకు దగ్గర పోయి చూపిస్తా. కానీ నైట్ బాగున్నదండి, సూపర్. వా ఓం నమ శివాయ. వావ్, చూడండి ఎంత మంచిగా ఉంది కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ లోపల నుంచి చూపిస్తాను మీకు ఇప్పుడు. కానీ ఏమని ఉన్నదా, మస్తున్నది. వా ప్యాలెస్ అది వెనక కనిపిస్తుందా, కొంచెం జూమ్ చేద్దాం మీకు చూపిస్తా. ఇంకా వా కోట నుంచి ఈ ద్వారం నుంచి చూస్తే మాత్రం మస్తు కనబడుతుంది. కానీ నైట్లో ఆ ఫీలింగే వేరుంది అనుకోలేండి. ఇక్కడ సూపర్ ఉన్నది ఇక్కడనే. మీకు ఇక్కడ మన రూమ్ దగ్గర కూడా చూపిస్తాను. మన రూమ్ దగ్గర ఏమంటారంటే నజర్బాద్ అంటారు మన రూమ్స్ దగ్గర ఉన్నది. మీకు ఫుల్ కోట చూపిస్తా చూడండి, బాగుంది కదా. కానీ ఫోటో క్లిప్స్ తీశాను, కానీ క్లిప్స్ మాత్రం మస్తు పడ్డాయి మీకు. ఎందుకంటే రేపు మనకు ట్రిప్ మాట్లాడుకున్నాం కదా, మీకు లోపల కూడా చూపిస్తాం మొత్తం డేలా ఎంత బాగుంటుందో అది. ఇక్కడ మార్నింగ్ మాట్లాడేసుకున్నాము, మార్నింగ్ బస్సు వచ్చేసింది, బస్సులో కూర్చుకున్నాము. ఇంకా నైట్ అంతే వీడియో తీసుకుని ఎందుకు అని చెప్పేసి నేను కామ్గా ఉన్నాను. ఇక్కడ బస్సు నుంచి అందరినీ పికప్ చేసుకున్నాం. కొంతమంది ఉన్నారు, ఒక ట్రావెల్ బస్సు ఉన్నది, 30 సీటర్స్ 35 సీటర్స్ ఉన్నది. అది చూసాము, దాంట్లో పోతున్నాం మేము. ఎందుకంటే అక్కడక్కడ మధ్యలో వాళ్ళని పికప్ చేసుకున్నాము, వేరే వాళ్ళు ఉంటారు, వేరే వాళ్ళని పికప్ చేసుకొని వెళ్ళాము. ఇక్కడ ఉందని చూడండి, ఇది తిలక్ నగర్ అంటారు, మైసూర్ తిలక్ నగర్ అంటే, అది యాదవగిరి మైసూర్ తిలక్ నగర్. కానీ నాకు ఎందుకో అండి ఇట్లా చెట్లు మాత్రం మస్తు పెంచారు ఇలా. ఎందుకంటే ట్రీలు ఎంత పెద్దగా ఉన్నాయో తెలియదు. ఆ చెట్లు మనకి ఇక్కడ ఏంటంటే మనం కొట్టేస్తాం, ఇక్కడ మన కొమ్మలు బయటకు రాగానే కొట్టేస్తాం. కానీ ఇక్కడ మంచిగా పెంచుతున్నారు, ఇట్లా మంచిగా నీట్గా వేసి ఇట్లా పెంచుతున్నారు. ఆక్సిజన్ లెవెల్ కూడా మంచిగా ఉన్నది ఇక్కడైతే. చూడండి కదా ఎంత బాగుంది, అంతే మస్తు ఉన్నది. ఇదేదో మెడికల్ కాలేజ్ ఉన్నది ఇక్కడ, తిలక్ నగర్ మెడికల్ కాలేజీ అంటారంట. ఇది మెడికల్ కాలేజ్. వాళ్ళు ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉంటారు కదా, మైసూరు, బెంగళూరు ఇంకా పక్కన ఇక్కడ ఉన్న సిటీస్, ఇక్కడ తమిళనాడు వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకుంటారు. మెడికల్ కాలేజ్ అన్నట్టు అది, చదువుకునే మెడికల్ కాలేజీ. తర్వాత ఇది కూడా చాంద్రాజ్పూర్ యాదవగిరి అంటారట, దీన్ని యాదవగిరి, మైసూర్ యాదవగిరి. అదే ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చాము మేము. ఇక్కడికి వచ్చి ఇది ఏమంటారు, ఇక్కడ దగ్గరికి వచ్చినాము, ఇక్కడ ట్రావెల్ దగ్గరికి అందరినీ ఎక్కించుకొని ఒక దగ్గర తీసుకొచ్చిండు. చామ్రాజ్పుర అని చెప్పేసి ఒక విల్లా అన్నట్టు. విల్లా అంటే చెప్తుండ్రు, ఇందాం ఏమన్నా.
ఇది చామరాజ్పుర విల్లా. అంటే ఇది ఒక ఫంక్షన్ హాల్ అన్నట్టు. ఇది 75 డేస్లే అప్పుడే వాళ్ళు ఆ కాలంలోనే 75 డేస్లో కట్టిరట ఇది. అని అది ఒక వండర్ అనుకోండి. ఇంకా 75 డేస్లో కట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడే మన 75 డేస్లో మనం ఒక కింద తీసి పిల్లలు వేస్తారు కన్నా మనకు అంత ఇబ్బంది అవుతుంది. కానీ అప్పుడు మైసూరు మహారాజు పెళ్ళికి, మైసూరు మహారాజు వాళ్ళ కొడుకు పెళ్ళికి ఆయన పెళ్ళిక సరిగ్గా నాకు అర్థం కాలేదు. అప్పుడు ఆ పెళ్ళి కోసం అని చెప్పేసి ఇది కట్టిరట మహల్. దీన్ని చామరాజ్పుర అంటారు. అంటే ఎట్లా అంటే దాదాపు అప్పుడు మైసూర్లో ఉన్న అంత ప్రజలందరికీ ముంగట భోజనాలు పెట్టి ఇది పెట్టి పెళ్ళి మస్తు ఘనంగా చదువుకురట. కానీ మనకు లోపలకు కెమెరా అలో చేయలేదు. లోపల పెయింటింగ్స్ ఉంటాయి, సూపర్ పెయింటింగ్స్ ఉంటాయి అంట లోపల. ఎందుకంటే ఈ రాజు ఏం చేసిండు, రాజుల కాలంలో ఉన్నాయి అవన్నీ పనిముట్లు, ఆయన కాల్చిన గన్స్ ఏమంటారు అష్టచెమ్మలు ఆడినాయి. అంటే మన దగ్గర అష్టచెమ్మ ఆడతాం, అక్కడ పుల్లి మేక, ఇంకా మనం లూడో ఆడతాం చూడండి, సేమ్ లూడో లెక్క ఉన్నాయి గేమ్స్. నేను చూసిన లోపల పోయి అవి ఉన్నాయి. చాలా బాగున్నాయి అలా గేమ్స్ ఆడడం, ఈ బొమ్మలు చెక్కడం మస్తున్నాయి. తర్వాత ఇక్కడ నుంచి ఇప్పుడు మనము నజర్బాద్ సిల్క్ సారీ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఇదే మహలే, ఇది మనం పోయేది. ఇది మహల్ గేట్. మనం మీకు నైట్ చూపించాను కదా ముందు నుంచి వెళ్ళి. ఇది ఒక సైడ్ నుంచి పోతే వస్తుంది. ఇది మైసూర్ ప్యాలెస్కి లోపల కనబడుతుంది కదండి. అక్కడ ఎంత అందంగా కనబడుతుంది బా. మైసూర్ సిటీ అంటే మైసూర్ సిటీ. ఇదే నజర్బాద్ సిల్క్ ఇది గవర్నమెంట్కి సంబంధించిందంట. సిల్క్ సారీస్ ఇక్కడ అన్ని కాస్మెటిక్స్, మళ్ళీ ఇంకా మన ఏమేమంటారు ఇంకా ఫేస్ క్రీమ్స్ అన్నీ అమ్ముతారు. ఇది గవర్నమెంట్కి సంబంధించిందంట. ఇది దీంట్లో వీడియో అలా ఉంది, మీకు కొంచెం లైట్గా చూపిస్తాను ఇప్పుడు. తీసి పైన లోపలికి వెళ్ళి ఇక్కడ బయట రోడ్డు పైన ఉన్నాము. ఇక్కడ సిల్క్ సారీస్ అయిపోయింది, చూసి వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనము ఇప్పుడు ఏమంటారు అమ్మవారి దగ్గరికి పోతున్నాం మనం ఇప్పుడు. 200 ప్యాక్ 2000 మైసూరు ఇట్టగిరి గుట్ట, మైసూరు హిల్స్ గుట్టకు పోతున్నాం మనం. చాముండి హిల్స్ అంటారు, చాముండి హిల్స్ కాడికి పోతున్నాం మనం. చాముండి హిల్స్కి పోకముందు మనం ఇక్కడ ఫస్ట్ ఏంటంటే జూ పార్క్ చూపిస్తా అని చెప్పిలో జూ పార్క్ కాడికి వచ్చాము. ఇక జూ పార్క్లో మీకు అన్నీ అక్కడ చూపిస్తాను, ఏమేమి ఉన్నాయి అక్కడ జంతువులు అవన్నీ చూపిస్తాను. వీళ్ళు ఎంత మంచిగా చేసిరో కూడా చూపిస్తాను. ఎందుకంటే ఆడ నాకు జూ పార్క్ మనకు చూడాలంటే మన దగ్గర హైదరాబాద్లో చూసినాం మనం. హైదరాబాద్లో చూస్తే ఎట్లంటే మనం ఇంత దూరం నుంచి ఇట్లా చూస్తుంటుంది. కానీ లోపల పోయి చూద్దాం ఈడ కూడా ఎట్లుంటుందో మనం కూడా చూద్దాం. ఇది ఇట్లా కిందకి టన్నల్ ఉంటుంది, కింద నుంచి పోయి అట్లా పైన నుంచి మళ్ళీ ఇట్లా వస్తాం. ఇంతకుముందు గేట్ చూపించాం కదా, ఆ గేట్ దగ్గరికి వస్తాం మనం. మళ్ళీ ఇంతకుముందు చూపించాలి గేటు, ఆ గేట్ ముందుకైనా అటు ముందు కనబడతాం, వెళ్తాము. ఇక్కడ నుంచి ఇదంతా ఇట్లా కింద నుంచి వెళ్ళాలి ఇట్లా. ఇక్కడ పబ్లిక్ చాలామంది వచ్చారు, ఎందుకంటే మేము వచ్చినప్పుడు 4 ట్రావెల్స్ వచ్చినాయి. ఇక ఇదే ఇట్లా తొందర పోతూనే ఉండాలి. ఇంకా వచ్చినాం, లోపలికి వచ్చినాం. ఇక గేట్ ఉందండి, చూపిస్తా చూడండి మీకు. ఇక గేట్ ముందు నుంచి ఇట్లా లోపలికి రావాలి. లోపలికి వచ్చినాక హీరో కనబడతా చూడండి, ఇక్కడ రావాలి లోపలికి. ఏంటో తెలుసు కదండి మీకు, తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు కూడా తెలుసు, కామెంట్ చేస్తే మనకు కూడా ఛానల్ గ్రోత్ అవుతుంటుంది. అందుకే చెప్తున్నా మీకు. లోపలికి వెళ్తా. ఇప్పుడు లోపలికి వెళ్తాప్పుడు జూ పార్క్లో మొత్తం అన్నీ చూపిస్తాను మీకు. ఇక్కడ ఉన్నాయి కదా చెప్తా, ఎటు పోవాలి, అన్నీ బర్డ్స్ ఉంటాయండి. మామూలుగా చిన్న బర్డ్స్, ప్యారెట్స్, ఇంకా వేరు ఉంటాయి. ఇంకా ముందు పోతానంటే ఇంకా టైగర్స్, లయన్స్ ఇవన్నీ కనిపిస్తాయని చెప్పేసి అంటారు వీళ్ళు. అదే చూడాలి ఇప్పుడు. ఉడతలు అయితే వస్తున్నాయి. ఇలా చెట్లు ఉంటాయి కాబట్టి చెట్ల కిందకి చంగ ఎగురుతూ ఉన్నాయి. ఇది చూడండి, మీకు తెలుసా అండి ఇది? అరే గుడ్లగూబ అండి, ఇది గుడ్లగూబ మస్తు. ఇక్కడ చిన్న ప్యారెట్స్, ఇవి మరీ లిటిల్ చిన్నగా ఉంటాయి ప్యారెట్స్. అవి ఉండడమే ఎంత ఉంటాయి అవి గ్రోత్ కాబట్టి, అవి ఉండడమే ఎంత ఉంటాయి అవి. ఇవి క్రెయిన్స్, ఇప్పుడు పెద్ద క్రెయిన్స్, కానీ చాలా ఇయర్స్ అట అవి ఉండబట్టి, మస్తు ఇయర్స్ అని బతుకోబట్టి పెద్ద పాత క్రెయిన్స్ అవి. ఇక్కడ చూడండి వైట్, అయ్యో ఇది ఓకే నెమలి, అది తెల్ల నెమలి. అది ఎట్లుందండి చూడండి. ఈ చెట్లు అయితే ఇక్కడ బాగా పెంచారు. ఇది ఇట్లాంటి ఇలా జూ అన్నప్పుడు జూ లెక్కనే ఉంటుంది సేమ్.
ఇక రిజల్గా మనం వచ్చినట్టు లోపలికి వచ్చినట్టు బర్డ్స్ ఉంటాయి. ఆ బర్డ్స్ ఉన్నాయి. ఇంకా క్రేన్స్ ఇవి కూడా చూడండి. ఇవి కూడా ఏంటి అండి, చాలా ఫాస్ట్ ఉన్నాయి అవి. చంగ్ 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 ఎగురుతున్నాయి. తోకతో టక్ 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 ఎగురుతున్నాయి అవి. ఇవేం బర్డ్స్ మీకు తెలిసి ఉంటే జర కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇంకా ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి, చాలా బర్డ్స్ ఉన్నాయి. ఇది మైసూరు జూ. ఇక్కడ ఇది ఏంటో వదిలే టక్ టక్ అంటున్నాయి లవ్ బర్డ్స్. ఇది లవ్ సింబల్ వచ్చినాయి. అసలు నేను చూపిద్దాం అనుకున్నాను మీకు, కాకపోతే ఇది చూపించాలి ఒక క్షణాల్లో జరిగిపోయింది అది. అదే ఇంకోటి బర్డ్స్. ఇటు ముందుకు పోతామా, ముందుకు పోయిన తర్వాత ఇది ప్యారెట్స్ వచ్చినాయి, పెద్ద ప్యారెట్స్. అదే పేర్లు కొంచెం అక్కడ రాయలేదు, కొంచెం నాకు కూడా ఐడియా లేదు అది పేర్లు ఏంటి. కొంచెం తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి. మజర్ బాయ్, ఇక్కడ ఉన్న బర్డ్స్ అన్నీ ఇక్కడ మనం ముందుకు పోయే దగ్గర దారిలో ఉన్నాయి ఇక్కడ బర్డ్స్ అన్నీ. ఈ ప్యారెట్స్, ఈ బర్డ్స్ అని అయితే బోర్డు పెట్టిర్రు, కాకపోతే వాటి కింద నేమ్స్ రాయలేదు. వా చూడండి ఎంత లవ్ సింబల్ ఉందో. వావ్, అదే ఇవి మన ప్యారెట్సే, కానీ లవ్ బర్డ్స్, లవ్ ప్యారెట్స్ ఉన్నట్టున్నాయి. లవ్ సింబల్ లెక్క వచ్చినాయి. ఇట్లా పోతే ప్యారెట్ కదా, ప్యారెట్. యా చూడండి ఫ్రెండ్స్, మనం ఇట్లా నుంచి మనం ముందుకు పోతే ఇంకా టైగర్స్ ఉంటాయంట. ఇప్పుడు టైగర్స్ ఏమో అంటారు ఇక్కడ, వీళ్ళు చెప్తున్నారు ఆల్రెడీ చూసిన వాళ్ళు, టైగర్స్ ఉంటాయి అని చెప్పేసి. ఇవేంటి కొంచెం ఇంతగా ఉంది, ఏం పక్షులే మాకు అర్థమైతలేదు. ఇది టైగర్. ఇక చూసిరా, మనం ముందుకు వస్తే ఇప్పుడు టైగర్ వచ్చింది. మామూలుగా ఇది చీతా టైగర్ కాదు, చీతా ఇది. చూడండి, అరే వైట్ టైగర్. వా, నేనైతే ఇప్పుడు ఇది మొట్టమొదటిసారి చూస్తున్నా. ఎందుకంటే మొదటిసారి చూస్తున్నా, ఫస్ట్ టైం నేను చూసుడు ఇది. ఎందుకంటే ఈ టైగర్ నేను ఎప్పుడు చూడలేదు సినిమాలో తప్ప. ఇది బెంగాల్ టైగర్. అరే ఇప్పుడు అది ఉంది కదా, మళ్ళీ మీకు వైట్ టైగర్ చూపిస్తా. చూపించేసి మీకు వైట్ టైగర్ మళ్ళీ చూపిస్తా. బెంగాల్ టైగర్ మా ఇండియా టైగర్ ఉన్నట్టుంది. అది వాటర్ ఉన్నాయి, స్విమ్మింగ్ చేస్తుంది అది. వా, ఇక చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను మీకు వైట్ టైగర్. అది నేనైతే నిజంగా సినిమాలో తప్ప నేను లైవ్ ఎప్పుడు చూడలేదు, ఇదైతే మొదటిసారి. మీరు ఎంతమంది చూసిరో లైవ్గా కామెంట్ చేయండి ప్లీజ్. మీరు లైవ్గా చూసిరా? నేనైతే సినిమాలలో ఇక ఇంగ్లీష్ సినిమాల వాటిలలో ఇట్లా వైట్ టైగర్ చూసినా తప్ప, కానీ ఇలా చూడలేదు ఎప్పుడు. ఇట్లా లైవ్గా చూడడం అయితే మంచిగా అనిపిస్తుంది, ఫీలింగ్ ఈజ్ గుడ్, జబర్దస్త్గా కనబడుతుంది. వా, అది ఏంటంటే అక్కడ స్విమ్మింగ్ చేసేటప్పుడు అది లొల్లి పెడుతుంది ఆడ. అవి ఇక్కడ చూసిరా, ఇక్కడ అక్కడ ఆడ ఆ చెట్టు కింద లయన్ ఉంది ఆడ. లైనే పడుకొని ఉందాడ లైన్ ఆడ. ఇక్కడ అవి ఈ రెండు కూడా వచ్చినాయి ఇటు సైడ్కి. అటు సైడ్ మొగ లైన్ ఉంది, ఇటు సైడ్ రెండు ఆడ లైన్స్ ఉన్నాయి. ఇవి గొరిల్లా, ఇవి ఒక మంకీ జాతికి చెందినవి. ఇవి కూడా ఒకటి. మంచుకున్నాయి ఇవి చూడండి. ఇటు ఆపోజిట్ అంతమంది ఉన్నారు కదా, అమ్మో సూపర్ అన్నారు. ఇక్కడ లవ్ సింబల్ ఉందా, ఈడైతే అమ్మాయిలు మస్తు మంది వచ్చి మస్తు దిగుతుండ్రు ఇక్కడ ఫోటోలు ఆ లవ్ సింబల్ దాంట్లో. మా అబ్బాయి కూడా దిగుదామన్నాడు కానీ ఇంకా టైం కుదరలే. హిప్పోపోటమస్ జూ పార్క్ అంటే మళ్ళీ ఇట్లా ఉంటుంది, ఇలా అన్నీ ఉన్నాయంట. అసలు నేను కూడా అందుకే చూద్దామనే మంచిగా నిమ్మలంగా వచ్చిన వీడికి. ఇది చూడండి హిప్పోపోటమస్. వా, ఇవే మొట్టమొదటిసారి మనం లైవ్గా చూడడం అంటే నేను ఫస్ట్ టైం ఇది. మనం హైదరాబాద్ జూలో చూసినాం, కానీ హైదరాబాద్ జూలో మామూలుగా ఎక్కడో దూరం ఉంటుంది అవి, ఇంత దగ్గర నుంచి అయితే కనబడే. మౌంటైన్, వాటర్ మౌంటైన్ బాగుంది కదా. ఎక్కడైనా ఫోటోలు గీస్తే అన్నీ దిగుతారు. అయితే వాళ్ళకి అడిగితే చెప్తున్నారు వాళ్ళు ఇక్కడ మామూలుగా ఏంటంటే సౌండ్ పెట్టి ఏదైనా ఒక మ్యూజిక్ పెట్టేసి అది పెడతారంట, కానీ ఇప్పుడు పెట్టలేదు, అది చాలా పబ్లిక్ ఎక్కువని చెప్పేసి. లేడీస్, జింకాలు, దుప్పిలు, ఇవి ఏమంటారు మనం లేడీసే కదా, లేడీ అంటారు. అది సూపర్ ఉన్నది కదా. ఇవి జింకలు మనం అంటే జింకలు, దుప్పిలు కూడా అంటాము, దుప్పిలు కూడా. వీళ్ళు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నట్టు, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ అన్నట్టు వీళ్ళు. వాళ్ళు వచ్చి అడిగినారు అన్నట్టు. వామ్మో ఇన్ని ఉన్నాయి చూడండి. మీకు ఇక్కడనే ఇంకా పిల్లలు ఇక్కడ అన్ని ఇక్కడనే పెడుతుంటాయి వీళ్ళకి, ఎందుకంటే అవి అడవి లెక్క కనబడుతుంది మంచిగా కదా, సూపర్ కనబడుతుంది అడవి లెక్క. ఇక్కడ ఇక అవి చిన్నవి మరగొజ్జు చిన్నగా ఉన్నాయి. ఇవి చిన్న లేడీ జింక పిల్లలు లెక్క ఉన్నాయి చిన్న. అయ్యో అక్కడ వెళ్తున్నాం. దీనికి పాపం మీద ఫీవర్ ఏమో వచ్చినట్టు, దీనికి ఇంజక్షన్ కొట్టేసి దీనికి కింద పడుకోబెడుతుంది దీన్ని. ఎందుకంటే ఆ డాక్టర్ వస్తాడు కావచ్చు, చూపిస్తాడు కావచ్చు. దీనికి ఆపోజిట్ ఎలిఫెంట్స్.
ఇవి ఇవి ఎలిఫెంట్స్. ఇవి మళ్ళీ బయటకు రాకుండా అంటే ఏం చేస్తారంటే తాళతో కట్టేసారు. దీనికి ఆపోజిట్ ఏంటంటే దున్నలు, అడవి దున్నలు ఉంటుంది. మీకు ఇది ఇది ఎంతమంది వచ్చిరో చూపిస్తున్నా మీకు. రైట్, ఎలిఫెంట్స్ అయితే కట్టేసారు మంచిగా. ఇవే అడవి దున్నలు. ఎంతమందికి ఎలిఫెంట్స్ చూపించిన, ఎలిఫెంట్స్కి ఆపోజిట్ ఇవి ఉంటాయి. వా, కాకపోతే ఇది ముళ్ళపంది. ఇది ఇలా ఏం చేసినట్టే వింతగా ఆయన ఫుడ్ తీసుకొచ్చిండు. ఫుడ్ తీసుకొస్తే లోపలికి పోతుంటే అవి లోపల పోతుంటే కూడా అవి ఎట్లా వస్తుంది చూడవు. వాటికి తెలిసిపోయినట్టుంది ఫుడ్ వేస్తాడు ఎట్లాగని చెప్పేసి. డోర్ తీసేదాకా వదలేవు. ఆయన ఏమో ఇట్లా సైగ చేస్తే అటు వెళ్ళిపోతున్నాయి అవి. మళ్ళా ఇప్పుడు డోర్ తీసిండు కదా, తీసిండు. చూడండి వాటికి కూడా ఎట్లా అలవాటు అయింది అసలు మనుషులు అంటే. ఆడేసేదాకా అటు వచ్చినాయి, అడేయంగా తింటున్నాయి అవి. ఇవి ఏంటి మన భాషలో మాత్రం ఇవి ఏమంటాం మనం తెలంగాణలో ముంగిస. చిన్న చిన్న ముంగిసలు లెక్కనే అనిపిస్తుంది నాకైతే. చిన్న ఉన్నాయి కదా. మీరు తెలిసి ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి వాటి ఏంటి తెలియాలంటే. ఎప్పుడు మా ఇంతమందికి అక్కడ చూపించాను కదా, ఇది అదే. ఇది చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా చూస్తే కామెంట్ చేయండి, ఇది ఏంటో చెప్పండి మాకు కూడా. ఓకే ఫ్రెండ్స్. దమ్ చేస్తుండే ఫ్రెండ్స్. మనోడు ఫోన్ చేసి రండి బస్సు వెళ్ళిపోతుంది, మీరు రండి, తొందరగా వస్తేనే తొందరగా వెళ్ళొచ్చు, చాముండి హిల్స్కి వెళ్ళాలన్నట్టు. మేము మస్తు దమ్ చేస్తుండే చాముండి హిల్స్. మీకు ఇట్లా చూపిస్తుంటే సిటీ మంచిగా కనపడతలేదు కదా. మీకు రిటర్న్ అయితే చూపిస్తాను, ఎందుకంటే నేను ఈ సైడ్ కూర్చున్నా, లెఫ్ట్ సైడ్ కూర్చున్నా, రైట్ సైడ్కి ఉంటుంది సిటీ. కానీ అంత మంచిగా తీయలేదు, రైట్ సైడ్ మంచిగా ఇస్తాను. జై బోలో చాముండి మాతాకి జై. చాముండి అమ్మవారు దర్శనం చేసుకున్నానికి లోపల పోతా అంటే ఆయన లేట్ అవుతుంది సార్, వద్దు అని చెప్పేసి అన్నాడు. కానీ అయినా పర్లేదు, లేట్ అయినా పర్లేదు, నేను వస్తా, ఉండండి కొంచెం ఆగండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసిన. సరే సార్ మీరు వెళ్ళండి, తొందరగా 100 టికెట్లు వెళ్తే తొందరగా వేసి వస్తారని చెప్పి చెప్పిండు. అట్లనే వెళ్ళినాయి. ఇక 100 టికెట్లు వెళ్తే అయినా కానీ నాకు హాఫ్ అన్ అవర్కి ఎక్కువ పట్టిన టైము. వీళ్ళు ఆగిరు మంచిగానే, మన వాళ్ళు ఆగిరు మంచిగా. జై బోలో చాముండి మాతాకి జై. రిటర్న్ అయినా చూడండి. ఇప్పుడు చూపిస్తాను మీకు మంచి సిటీలో కనబడుతుంది. మైసూర్ సిటీ. వాహ్, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. బా నాకైతే మస్తు నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలపండి, ఎందుకంటే నాకు ఆ కామెంట్స్ నాకు ఉపయోగపడతాయి నా ఛానల్ గ్రోత్ కావడానికి. మైసూర్ ప్యాలెస్ కాడికి వచ్చాము. ఈ గేట్కి ఎంట్రన్స్ కానికి గేట్కి వచ్చాము. ఇది ఫస్ట్ గేట్ అన్నట్టు మేము పోయేది. ఇక టికెట్స్ కూడా ఇక అయినా తీసుకుని పాపం. ఇక బస్ అయినాకే ఆ పేపేసినాం, మొత్తం మాట్లాడేసినాం అన్నాడు, గంప కొత్త లెక్క మొత్తం మాట్లాడినాం. ఇక ఆయన పోయిటాకే మా టికెట్ తీసుకొని పెడతాడు. ఇక లోపలికి వచ్చినాం చూడండి. మైసూర్ ప్యాలెస్ ఇది వన్ సైడ్, ఇది మైసూర్ ప్యాలెస్ తీసేది బాగుంది కదండి. ఇది దాదాపు ఉంటుండొచ్చు ఒక 10 ఎకరాలు, 10-12 ఎకరాలు ఉంటుందో, లేకపోతే 30-40 ఎకరాలు ఉంటుందో. ఇక్కడ రాయలేదు, రాస్తే అంటే రాయొచ్చు, కాకపోతే మనకి ఇట్లా చూడడానికి టైం దొరకలేదు, ట్రావెల్ మాట్లాడినాం కదా. సో వాడికి కొంచెం హరీ చేసింది. హాయ్ మదర్ భాయ్, హాయ్ నడవన్నా లోపలికి పోదాం. మదర్ భాయ్ మైసూర్ ప్యాలెస్ మొత్తం చూద్దాం. ఇక మైసూర్ మహారాజా ఎలా ఉంటాడో అన్న వాళ్ళ కోసం అట్లా బొమ్మ తీసి పెట్టారు అట్లాగా. సైడ్కి పోతున్నాం, లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు ఎంట్రన్స్లోకి. ఇట్లా నుంచి వెళ్ళాలి. ఇప్పుడు పెయింటింగ్స్ అంటే అప్పుడు ఎట్లా కట్టిర్రు చూడండి ఫ్రెండ్స్. ఇదైతే చెక్కడము అంటే అది కట్టడమా, అది మళ్ళీ అది శిల్పకళ చెక్కడమా. అయ్యో మీకు చెప్పాను కదా ఇందాక, బాంబులు వేయడం అంటే మధ్యలో ఉండి వేయడం ఎవరు రాకుండా కోటలకు. జై బోలో మాతాకి మైసూర్ మహారాజు పూజించిన అమ్మవారు అది అట్లనే పెట్టేశారు ఇక్కడ, చెక్క జరగకుండా. ఇంకా పూజలు జరిపిస్తారట వారానికి 2 times 3 times అట్లా. ఇక్కడ ఎప్పుడు పర్యావరణకులు ఉంటారు కదా ఇక్కడ, అందుకే నడిపిస్తారు అట్లా. చూడండి బా ఏం డిజైన్ కదా. ఇది చూస్తుంటే ఇటు సేమ్ అనిపిస్తుంది అసలు. ఇటు వల్ల ఏం అర్థం కావట్లేదు. ఇక చూడండి కదా, ఇటుపక్క సేమ్ అనిపిస్తుంది. సేమ్ చూడండి లోపల ఇది. ఎందుకంటే పైనుంచి ఏమో బర్డ్స్ కింద రాకుండా, బర్డ్స్ షెట్ చేయకుండా ఇవన్నీ చూడండి. బా ఏం డిజైన్ కదా అది, మస్తు ఎక్కిరది. ఇప్పుడు చూడండి మస్తు కనబడుతుంటుంది కదా, అందుకే తొందర హరిబరిగా వచ్చాను ఇక్కడికి. వచ్చిన ఎట్లనే వస్తుంది కదండి. వా ఆ పిల్లర్స్ ఎట్లా కట్టారు ఏమో కానీ ఏమి ఉన్నాయి కదా పిల్లర్స్ అయితే, అంతకంత హైట్స్ కట్టి లైటింగ్స్తోని వస్తుంది. కానీ నైట్లో వస్తే మస్తు ఉంటుంది. మీకు చూపించిన కదా ఇందాక, నైట్లో బాగుంటుంది కానీ నైట్లో వీలుగా నియరట అది ఇక్కడ.
ఎందుకంటే లోపల రానియరు ఎప్పటికో వీఐపీకి ఎక్కడో ఒకళ్ళు ఎదురుకో అట్లా నైట్లో పోనిస్తారు కావచ్చు అక్కడికి, కానీ నైట్లో అయితే ఎంట్రన్స్ ఉంటుంది. చూడండి ఎంత మంచిగా ఉంది సిటీ అంటున్నా మీకు ప్యాలెస్. వా చూడండి అంత దూరం అది ఇట్లా చూడండి ఫ్రెండ్స్, ఇది పెయింటింగ్స్ అక్కడ వేసినవి. వీళ్ళు రాజులు ఎట్లుండే, రాణులు ఎట్లుండే, మైసూర్ మహారాజు వాళ్ళు ఇలా పాలించారు అనేది మొత్తం పెయింటింగ్ రూపంలో మనకు మస్తు చూపించారు. ఇది ఇలా ఫొటోస్ అందరికీ అలా ఉంది, ఇలా అందరు తీసుకోవచ్చు ఫొటోస్ అన్ని. ఇలాంటి ఫారెన్స్ కూడా వచ్చారు. ఫారెన్స్ వాళ్ళు పనిముట్లు, వాళ్ళు వాడుకున్న మేకప్ కిట్లు, రాణులు వాడుకున్న అద్దాలు, రాజులు వాడుకునేటి ఏమంటారు ఇంకా మెడలో వేసుకునేటి కత్తులు చిన్న చిన్నవి ఉన్నాయండి ఇక్కడ. చూడండి మైసూర్ మహారాజ్ కూర్చున్న కుర్చీ మధ్యలో ఉందా, ఆయన మహారాజ్ కుర్చీ, సైలకు మంత్రి ఇద్దరు రాణులో మళ్ళీ తెలియదు. ఇది చైర్ ఉంది, మహల్ చైర్ అక్కడ రాసిపెట్టి అవుతుంది అది మహల్ చైర్ అని. అయ్యా ఇది ఏమన్నా ఉందా కదా, ఎటు చూసినా ఒకటే తీరు లెక్క కనబడుతుంది. ఇట్లా ఇది ప్యాలెస్లో ఇది ముందు భాగం ప్యాలెస్లో, కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ముందు భాగం ప్యాలెస్లో. ఇది చూడండి ఎట్టుంది ఈ పెయింటింగు. ఇది మైసూర్ మహారాజు వాళ్ళు ఇక్కడ ఉండి సభ చెప్పవాలట, రాజ్యసభ. ఈ రాజ్యం ఎట్లా చూడాలి అని చెప్పేసి అది రాజ్యసభ అన్నట్టు. అది ఇక్కడ ఉంది లాస్ట్ చివరిన చైర్ పెట్టుకొని ఇదంతా రాజ్యసభ అన్నట్టు. రాజు ఇట్లా మాట్లాడుకున్నది, ఏం చేయాలి, ప్రజలు ఎట్లున్నారు అన్నీ మాట్లాడుకునే సభ అన్నట్టు. మైసూర్ మహారాజు వాడిన ఇవన్నీ ఆ ఎలిఫెంట్స్కి యుద్ధాలు అయ్యేటప్పుడు వాడేటి, లేకుంటే వాళ్ళకు నడుము వేసుకోవడానికి, నడుముకి ఇట్లా అంటే వడ్డాలు అంటారు కదా, అవి వేసుకోనికి. మైసూర్ మహారాజు బయట ఉన్నది ప్యాలెస్. అది బయట ఎట్లంటే నృత్య మండపం ఉన్నట్టు. అది చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉంది కదా. మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో చూస్తుంటే. మైసూర్ ప్యాలెస్ కదా, మస్తు బ్యూటిఫుల్ ఉంది కదా, సూపర్ ఉంది. చూడండి మొత్తం ఫుల్ ప్యాలెస్. ఎందుకంటే నేను సెల్ఫీ స్టిక్ తీసుకొని ఇట్లా చూపించినది, ఎందుకంటే మామూలుగా హ్యాండ్తో పట్టుకుంటే ఇది మన ఈ నైట్లో బృందావన్ గార్డెన్ మస్తు ఉంటుంది. ఇక్కడ చూస్తే ఏం అందంగా తెలుసా, సూపర్ అనిపిస్తుంది. ఇక్కడ కూర్చుంటే మేము పోయినప్పుడు వీఐపీ వచ్చిండు, అక్కడ ఎంపీఓ ఎవరో తెలియదు కానీ అతను వచ్చినందుకు మాకు 5 minutes ఒక 10 minutes ఎక్కువ చూపించాడు. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, అది అంటే అది హ్యాండ్స్తో కట్టిరట, అందరు కట్టి చేతితో కట్టిరట. దీని పక్కనే ఉంటుంది, ఇది కనబడుతుందా, నా పక్కనే ఉంటుంది. ఇప్పుడు నైట్ కావడం వల్ల మీకు అది చూపించలేకపోతున్నాను నేను. వీలైతే ఇంకో వీడియోలు చూపిస్తాను మీకు. చూడండి ఇక్కడ కూర్చుంటే అసలు వీటిని ఎవరికి కాకపోతే తెలియదు, ఎందుకంటే అంత మంచిగా కనబడుతుంది. అది ఏ సాంగ్ అంటే సాంగ్ వైజ్ ఆడుతున్నాయి అవి. వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా ఇవి, లెజర్ షో అంటారు దీన్ని. ఇట్లా కనిపిస్తుంది కదా, లెజర్ షో. అదే టైంకి మనకు ఎట్లా అంటే టైం టు టైం అంటే సాంగ్ ఎట్లా వస్తుంటే, మ్యూజిక్ ఎట్లా ఆడుతుంటే, బేస్ ఎట్లా ఆడుతుంటే అది అట్లా ఆడుతుంది. ఇక్కడ కూర్చుంటే మాత్రం వీటికి అస్సలే రాబోద్ది కాదు ఫ్రెండ్స్. మీరు తప్పకుండా మైసూర్ సిటీ ఊటీకి పోయేది ఉంటే మైసూర్ సిటీకి విజిట్ చేసి ఖచ్చితంగా బృందావన్ గార్డెన్కి మీరు ఖచ్చితంగా 100% రావాలి. వచ్చి చూడండి, సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే మస్తు నచ్చిందండి. మీకు ఎలా ఉంటుందేమో తెలియదు కానీ నాకైతే పిచ్చిగా నచ్చింది. ఇంక ఇదైతే అదే వీఐపీ వచ్చింది కాబట్టి ఇంకా మేము ఎక్కువసేపు ఉన్నాం, ఇంకోసేపు చూద్దామని చెప్పేసి ఎక్కువసేపు ఉన్నాం. ఇంత టైం ఎవ్వరికి దొరకదట అసలు. అదేందో మనము వేల విషయం మళ్ళీ ఏందో తెలియదు కానీ, బస్సు డ్రైవర్ లేట్ చేసినందుకు ఏమో తెలియదు కానీ వీఐపీ వచ్చిన తర్వాత ఇది స్టార్ట్ చేయగానే ఇక ఫస్ట్ మన తెలుగు సాంగ్తో స్టార్ట్ అయింది. రెగ్యులర్ సాంగ్తో నాటు సాంగ్తో స్టార్ట్ అయింది. ఇంకా అయితే మస్తుంది, ఎందుకంటే మ్యూజిక్ పెడితే ఇప్పుడు సౌండ్ పెడితే అది మనకు ఆ సాంగ్స్ అట్లా పెట్టింది అనుకో, అది పెడితే మనకు కాపీ రైట్స్ పడతాయి అని చెప్పేసి నేను ఒక మ్యూజిక్ యాడ్ చేశాను. ఆ మ్యూజిక్తోనే ఇప్పుడు వినడం జరుగుతుంది. సూపర్ ఉంది కదా, నాకైతే మస్తు నచ్చింది. మీకు ఎలా నచ్చిందో తెలియదు కానీ నాకు. చూడండి ఏ పాటకు ఆ పాట, హిందీ పాటలు, అక్కడ కన్నడం పాటలు పెట్టారు. కన్నడ పాటలు అర్థం కాకపోయినా సరే ఆ మ్యూజిక్తోనే అర్థం చేసుకోవడం జరిగింది. మ్యూజిక్తో అర్థం చేసుకోవచ్చు, సూపర్ కనబడింది. నాకైతే మస్తు అనిపించింది. ఫుల్ అంటే పొద్దున మార్నింగ్ 8:30 పోయినాం కదా, ఇంకా చూసుకుంటే అక్కడ కూర్చుంటే అక్కడి నుంచి ఇక రాబోదు కాలేదు. అంతగానం కష్టపడ్డాం కదా మేము. అంటే ఎండలో తిరిగినాము, బయటకు వచ్చినాము, తిరిగినాము, మైసూర్ ప్యాలెస్ తిరిగినాము, జూ పార్క్ పోయినాము, జూ పోయినాము, అక్కడ మైసూర్ జూకి ఇట్లా మస్తు అలసిపోయినా సరే కానీ. ఓకే అండి, నేను సిద్దిపేట తెలంగాణ వాడిని. ప్లీజ్ లోకల్ లడ్డు బాయ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. లోకల్లోని